ఏమనుకుంటారు అది? ఎంతమంది అమరవీరుల త్యాగంతో వచ్చినటువంటి తెలంగాణ ఇది, సాధించుకున్నటువంటి తెలంగాణ. అలాంటి తెలంగాణ ఉద్యమాన్ని ఈ డూప్లికేట్ దీక్ష చేసి చావు నోట్ల కాళ్ళు పెట్టినా, కనుగుడ్డు పెట్టినా, ఏలు పెట్టినా అని చెప్పేసి అన్ని ప్రలోభాలు కలిపి ఈయన తెచ్చినట్టు ఆ ఉద్యమాన్ని కబ్జా చేసి ప్రజలను పిచ్చోళ్ళని చేసిండు. 1,00,000 కోట్లు మింగాడంటారా? అది ఇంకెక్కువ మింగిండు, ఇంకా చాలా వెళ్తాయి. ఇప్పుడు బ్యారక్ రెడీ చేస్తారంట అక్కడ. ఇప్పుడు ఇంతకుముందు ఒకడు ఏం చేశాడంటే జ్యోతిష్ కూడా పండితుడు చెప్పినంట, నువ్వు ఖచ్చితంగా జైలుకి పోవడం ఖాయం, నేను ఖచ్చితంగా వరంగల్ జైలుకి వేస్తారు, నీ రాశి ప్రకారంగా నువ్వు అటువైపు పోయి జైలు వేస్తారు, నీకు అటువైపు జైలుకి పోయేది ఉందని చెప్పానమాట. ఇది అగాత్యం పాడుగాను పోయి ఆ వరంగల్ చేసిన ఆగమేఘాల మీద ఆ వరంగల్ జైలుని కొలగొట్టి పడేసాడు. ఆ ఖైదీలందరినీ అక్కడిక్కడ తిప్పేసి వరంగల్ జైలు యుద్ధ ప్రాతిపదికన కొలగొట్టి దాంట్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తాం అవి చేస్తామని ఒక శిలాపలకం వేసేసి కొబ్బరికాయ కొట్టి ఊరికొచ్చాడు ఇంటికి. అబ్బా నా జైలు గుళ్ళు కొట్టేసి నాకు జైలుకి పోనని చెప్పేసి ఆడ జైలు పోయింది, హాస్పిటల్ లేదు, ఏమి లేదు. అంటే వరంగల్ జైలు కూల్చడం వెనుక ఇంత కథ ఉందా? ఈయన భయానికి వరంగల్ జైలు గులగొట్టిండు. మన గులగొట్టి ఆ జాగానే చేసిండు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి 1000 కోట్ల కుదవ పెట్టిండు. ఇంతటి దళితుడు. ఇప్పుడు వరంగల్లో జైలు లేదా? ఏం లేదు వరంగల్ జైలు, చారిత్రాత్మక జైలు. రాజమండ్రి జైలు, ఆ తర్వాత వరంగల్ జైలు, పెద్ద జైలు, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి జైలు అది. కానీ ఆగా మేఘాల మీద పోయి గులగొట్టాడు. అసలు తుగ్లక్ ఉన్నాడు మన దగ్గర. ఈ తుగ్లక్ని ఏం చేయాలంటే ఒక చెత్త లేని జైల్లో ఏం చేయాలంటే చెత్త ఉండదు, పైకప్పు ఉండొద్దు అనమాట. పైకప్పు లేనటువంటి ఒక బ్యారక్ తయారు చేయాలి జైల్లో. దాంట్లో నేను పెట్టాలి, రోజు ఎండగొట్టాలి, ఇట్లా ఎండగొట్టేట్టు ఇట్లా ఎండిపోవాలి, అట్లా చేయాలి. ఇప్పుడు అంత కోపం ఎందుకు మీకు కేసీఆర్ మీద? అది ప్రజలధనము. ఇప్పుడు సెక్రటరీ గట్టి మొన్న ఓటు చెప్పిండు, మంచిగా ఉన్నటువంటి సెక్రటరీలు గులగొట్టేసిండు. 1,00,000 కోట్లు పెట్టి ఆ ఒక కాళేశ్వరం నిర్మించి మొత్తం సర్వనాశనం పట్టించాడు. కలెక్టర్ ఆఫీసులు కట్టాడు, కలెక్టర్ ఆఫీసులు కట్టిండు. ఎవడికి పట్టుకున్నాడు? కలెక్టర్ కురుస్తున్నాయి. ఇప్పుడు ఆ డబల్ బెడ్రూమ్లు ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఇప్పుడు నీకు నీ శేష జీవితం ఎంత ఉందో, ఇప్పుడు నువ్వు ఎన్ని రోజులు బతుకుంటావో అన్ని రోజులు కూడా డబల్ బెడ్రూమ్ ఉండట్లేదు. ఎట్లా మరి దీని కథ ఏంది? నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినావు డబ్బులు, ప్రజల డబ్బులే కదా, ప్రజల పక్షాన మేము అడగొద్దా? అందులో మా డబ్బులు కూడా ఉన్నాయి కదా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో మేము కూడా ట్యాక్స్ కడుతున్నాం కదా. 8 లక్షల ట్యాక్స్ కడుతున్నాను సంవత్సరానికి నేను. మరి నేనేం కావాలి? నా డబ్బులు ఎందుకు ఇవ్వాలి? నేను కూడా ట్యాక్స్ కొడతా. మరి మేము కష్టార్జితంతో కట్టినటువంటి డబ్బుని నువ్వు ఇష్టం ఉన్నట్టు నీ సొంత ఖజానాన్ని వాడుకుంటే ఎవరు అడగొద్దు? ఎందుకు కోపం రాదు చెప్పండి? మన జోబుల్లోంచి ఒక 100 రూపాయలు పడిపోతేనే మనకు ఇబ్బంది కలుగుతుంది, బాధ అవుతుంది కదా. మనం కష్టపడినటువంటి సొమ్ముని లక్షలాది రూపాయలు గాలి కొదిలేసి నీళ్ళలో కొట్టుకుపోతున్నాయి ఈరోజు. ఎందుకు తిట్టకూడదు? ఒకవేళ ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాకపోయింటే ఇట్లా ఆ కాళేశ్వరం నేనైతే ఇట్లా కాళేశ్వరానికి కట్టేస్తుంటే తీసుకుపోయి కాళేశ్వరం ఏదో ఒక పిల్లర్కి మూల కొట్టి అక్కడ టంగా చేస్తుంటే ఇట్లా ఎండకు మొత్తం కాళేశ్వరం సిల్వ వేయాలంటారా? మొత్తం కాళేశ్వరం దగ్గర మొత్తం సిల్వ చేసి సిల్వను ఎక్కించాలి. ఆడ ఉల్టా సిల్వలో ఉల్టా రివర్స్కి ఎక్కియాలి. ఆ ఎండకు వానకి ఎండి మొత్తం దాంట్లోనే పిల్లర్కి అతకపోవాలి. అంతటి దుర్మార్గుడు. అప్పటికి కూడా ఆయన పాపం పోదు. అంత పాపం మూట కట్టుకుని తెలంగాణ ప్రజల ఉసురు తలిగి నువ్వు కాలు ఇరిగిపోయి కుంటికాలు పట్టుకొని నువ్వే అంటాడు కాలు ఇరిగిపోయినా కట్టె పట్టుకొని ఆయాసం పట్టుకుంటూ వచ్చినావు. ఎవడు బొమ్మన్నాడు రా నీకు బొమ్మన్నాడు వాడికి? అదే కుంటుకుంటూ పాక్కుంటూ అసెంబ్లీకి రానింటివి. పెద్ద మొనగాడావు కదా, నన్ను చంపుతారా వస్తారా మా చంపుతారు దా అంట. నేను చంపడం అవసరమా? ఒక రూమ్లో గట్టిగా దింపితే ఆపే వరకు చచ్చిపోతావు. నేను చంపడం ఏమవసరం చెప్పు? ఇలా ప్రజలను మోసం చేయడం కరెక్ట్ కాదు. కేసీఆర్ చేసినటువంటి దొంగతనాలన్నీ బయటకు వచ్చినాయి. కేసీఆర్ని కారాగారానికి షిఫ్ట్ చేయడం ఖాయం. ఎందుకంటే కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆ కాళ్ళు అనేది కుంటి కాళ్ళు కట్టె తీసిన తర్వాత మళ్ళీ ఆడ కట్టె పడుతుంది కదా, మరి ఆ కట్టెలు పడితే మళ్ళీ ఈ కట్టె అడ్డం వస్తుంది. అందుకే కొంచెం మంచిగా అయిన తర్వాత ఆయన సొంత కాళ్ళపైన జైలుకు పోవాలని చెప్పేసి అందరి ఆకాంక్ష కూడా.